కాంగ్రెస్ పాలనపై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు తన కళ్ల ముందే తెలంగాణ ఆయన ఈ దుస్థితిని చూసి ఆవేదన కలుగుతుందన్నారు. కరెంటు నీళ్లు ఇవ్వటం కూడా లేదన్నారు. రాష్ట్రం తిరోగమనంలో ఉందని, కాంగ్రెస్ చేతగాని పాలనతోనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు ఆయన. మంచి నీళ్లు పోతాయి, కరెంటు పోతుంది, వడ్లు కొనే దిక్కు లేదు, వడ్లు కొంటానరా. దేశాన్ని నంబర్ 1 స్థాయిలో నిలబెడితే ఇవాళ 14వ స్థాయికి 15వ స్థాయికి తీసుకొని పోయినారు. నా కళ్ళ ముందన్న గిట్ల జరుగుతుంది, ఇంత మాయల్యమే అవుతుంది, ఇంత మోసం చేస్తారని నేను కూడా అనుకోలే. ఇలా చాలా బాధ కలుగుతూ ఉంది, చాలా దుఃఖం కలుగుతూ ఉంది. ఇంకా ముందరికి పోవాల్సిన తెలంగాణ ఇలా వెనుకకి అయిపోతున్నా ఉన్నది. మళ్ళా ఎవరు దీనికి కారణం? ఈ దుర్మార్గులు కాదా? నిలబెట్టి ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ప్రజలకు లేదా? అడగాలి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ నుంచి మంత్రులు కౌంటర్స్ ఇస్తున్నారు. మంత్రి సీతక్క సైతం కౌంటర్ ఇచ్చారు కేసీఆర్ వ్యాఖ్యలకి. కేసీఆర్ కు ఎందుకు ఆవేదన అని ప్రశ్నించారు మంత్రి సీతక్క. అధికారం పోయిందనే బాధలో ఆయన ఉన్నారన్నారు. కేసీఆర్ బాధ అంతా ప్రజల కోసం కాదు, అధికారం గురించి అన్నారు మంత్రి సీతక్క. అధికారం పోయిందనేటువంటి అక్కసు దాన్ని వెళ్ళగక్కుతూ ఎవడైనా రజతోత్సవ సభ జరుపుకుంటే వాళ్ళ త్యాగాలు, వాళ్ళ విజయాలు, లేదా రేపటి మా పోరాటం ఇది అదే అని చెప్పుకుంటారు. కానీ మరి ఎంతసేపు బాధ అనిపిస్తుంది అని బాధపడుతున్నాడు. ఎవరి కోసం బాధపడుతున్నావయ్యా? కేవలం అధికారం పోయింది అనేటువంటి బాధ. అధికారం పోయిన తర్వాత నీ కుటుంబంలో అనేక చీలికలు పేలికలు, అనేక ఆస్తులు అటు ఇటు అవుతున్నాయి, బజార్న పడుతున్నాం అనేటువంటి బాధ తప్ప ప్రజల గురించి నీకు బాధ ఉంటే గత 10 సంవత్సరాలలో నువ్వు ప్రజలకు ఏం ఒరగబెట్టినావని మేము అడుగుతా ఉన్నాం.